డుంబు ఫ్రెండ్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారు మీరందరూ? ఒక షార్ట్లో చెప్పాం కదా, డుంబు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నారు, వినాయక స్వామి ప్రతిష్టాపన ఉందని కొత్త దేవాలయంలో. ఆ ఊరికి వెళ్ళాం కదా. ఇప్పుడు నేను వీడియో చేయడానికి టైం వచ్చిందనమాట. వెళ్ళిన నెక్స్ట్ డే పూజ స్టార్ట్ చేశారండి. అది ఎలా చేశారంటే, ఒక మండపం లాగా కట్టారు బయట. అది 41 రోజులు అలాగే ఉండాలంటండి. దాని లోపల వినాయక స్వామిని పెట్టారు విగ్రహాలని. ఆ మండపం లోపల 4 హోమాలు ప్రతిష్ఠించారనమాట. 4 హోమాలతో పూజలు చేశారంట మార్నింగ్ అంతా. ఇంకా బయట వచ్చేసి చిన్న చిన్న శివలింగాలు తయారు చేశారు. ఆ శివలింగాలతో పూజ స్టార్ట్ చేశారండి. ఇంకా పక్కన విగ్రహాలు ఉన్నాయి. దేవాలయంలో మెయిన్ విగ్రహం ఉంటుంది కదా గణపతిది, గర్భగుడిలో ఆ విగ్రహం అండ్ ద్వారపాలకులు ఇలా అన్నిటికీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఇంకా పూజ అనంతరం ఆ వినాయక స్వామిని ద్వారపాలకుల్ని ట్రాక్టర్లో ఊరేగిస్తారనమాట. క్రేన్ సహాయంతో గణపతిని ద్వారపాలకుల్ని ట్రాక్టర్లో పెట్టేశారు. అంటే ఇంకా ఎప్పుడు ఆ గర్భగుడిలో ఉన్న వినాయక స్వామి ఎప్పుడు బయటికి రారు కదా. వన్స్ గణపతి ప్రతిష్టాపన తర్వాత విగ్రహం తీరు కదండి. సో ప్రతిష్టాపన ముందే విగ్రహాన్ని ఊరంతా ఊరేగిస్తారంట. గణపతిని ద్వారపాలకుల్ని ట్రాక్టర్లో ఊరంతా ఊరేగించారు. ఇది దేవాలయం అన్నమాట. వెనకల కోనేరు ఉంది. కోనేరు ఇంకా కంప్లీట్గా కట్టలేదు, ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ దేవాలయం కుడివైపు ఏమో గణపతి స్టేజ్ అనమాట. అంటే ముందు స్టేజ్ ఒక్కటే ఉండిందనమాట. ఇటు సైడు ఇప్పుడు దేవాలయం కట్టారు. వినాయక చవితి వస్తుంది కదా, సో వినాయకుని తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసి పూజిస్తారనమాట వినాయక చవితికి. ఇంకా హరికథ డ్యాన్స్ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఈ స్టేజ్ మీద చేస్తారండి. ఇప్పుడు నెక్స్ట్ డే ఇంకా కళ్యాణం ఉందన్నమాట గణపతిది. కళ్యాణం చాలా గ్రాండ్గా చేశారండి. ఎంత గ్రాండ్గా చేశారంటే అంత కనులు విందుగా చేశారనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారండి. చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఒక దేవుడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇలా చేస్తారని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదన్నమాట. అండ్ ఆ రోజు నైట్ ఏమో డ్యాన్స్ కార్యక్రమం చేశారనమాట. మార్నింగ్ వర్క్ చాలా బాగుంది. వన్స్ ఎర్లీ మార్నింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయిందనమాట. మేము వెళ్ళలేదు, డుంబు ఏడుస్తున్నాడని చెప్పి. డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారు. హరికథ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారండి ఆ రోజు అయితే. మంత్లీ వన్స్ టైం అయినా రిలేటివ్స్ పిలిస్తే బాగుంటుంది కదా. అలా ఊర్లు చూసినట్టు ఉంటుంది, మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అదేదో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన మైండ్ కూడా అంత ఫ్రెష్గా అనిపించదు. ఇలా నెలకు ఒకసారి ఒక ఊరికి తిరిగితే మాత్రం బాగుంటుంది అనమాట. బాగుంటుంది కానీ పిలిచే వాళ్ళు ఉండాలి కదా, మనకి అందరు పిలవరు కదా. మన నాన్నమ్మ వాళ్ళ కాలంలో అయితే ఇంకా తిరునాళ్ళు, జాతరలు ఇలా ఏమన్నా ఉంటే ఫంక్షన్లు అసలు చెప్పనవసరం లేదు. అసలు ఇంట్లో పట్టేవాళ్ళు కాదనమాట. ఇంట్లో మినిమం ఒక 50 అబోవ్నే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ జాతరలు, తిరునాళ్ళు ఏం జరిగినా కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా పిలుచుకోమన్నమాట. దూరంగా ఉన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు ఉండరనమాట. మనము పిలిచాము, వాళ్ళకి వచ్చే ఓపిక ఉండదు. అంత దూరాలు పెరిగిపోయినాయి ఇప్పుడు. మనిషికి అప్పుడున్నంత ఎఫెక్షన్ కూడా ఇప్పుడు లేదు. రక్త సంబంధానికే లేదు, ఇంకా బంధుత్వానికి ఏముంటుంది చెప్పండి. కాలం మారింది, కాలంతో పాటు మనం కూడా మారాలంటారు కానీ అది చాలా తప్పు. టెక్నాలజీ డెవలప్ అవుతుందే కానీ మన కట్టుబాట్లు, మన పద్ధతులు ఇంకా అలాగే ఉన్నాయి. మనమే వాటిని అంతరించిపోయేలా చేస్తుంది. ఇలా దూరాలు పెరగడానికి కారణం మనకు మెయిన్ ఓపిక ఉండదు. బంధువులు వస్తే ఇంట్లో చేయలేము, ఎందుకు, ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని ఉంటుంది. వాళ్ళు వస్తే పని ఎక్కువ ఉంటుంది అనమాట. అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అందరినీ పిలవాలంటే మనకు కొంచెం ఇగో కూడా అడ్డొస్తుంది. మేమేంటి వాళ్ళని పిలవాలి అని చెప్పని కూడా అనుకుంటారు చాలామంది. ఇదేమీ కాదు, 1-2 రోజులే కదా పని అనుకుంటే, అంతా మన వాళ్ళే అనుకుంటే అంతేం అనిపించదు అనమాట. అందరూ కలిసి ఉండొచ్చు. ఇలా మన పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట, అందరూ అలా అనుకుంటే. బట్ ఇప్పుడు ఎవరు అలా అనుకోవడం లేదు. సో ఎలా అయితే ఆ 2 days మాకు చాలా బాగా అనిపించింది అనమాట. బాగా డెకరేషన్ చేశారండి. ఇంకా కళ్యాణం అయితే చాలా ఘనంగా చేశారు. బెంగళూరు నుండి బాగా ఫ్లవర్స్ మంచిగా డిజైన్ చేసి చాలా బాగా చేశారండి కళ్యాణం అయితే. మేమైతే సరిగ్గా ఏ పూజలో ఏమీ పాల్గొనలేదండి. ఎందుకంటే డుమ్ము ఉన్నాడు కదా, డుమ్ముతో కష్టమైపోతుంది, డుమ్ము ఏడుస్తాడనమాట. ఇంకా తెలిసిందే కదా, పిల్లలతో కుదరదు. ఎంత గ్రాండ్గా చేశారంటే అంత కనులు విందుగా చేశారనమాట. ఆ రోజే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. అండ్ నైట్ ఏమో టిఫిన్ అనమాట, టిఫిన్ పెట్టారండి అన్నదానంగా. సో ఇంకా 2 days అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేము ఒంటిమిట్టుకు బయలుదేరామన్నమాట. వీడియో పెట్టాం కదా, చూసారు కదా. ఓకేనండి, ఉంటాను మరి, జాగ్రత్త, బాయ్.